ఈ ఆశ్రమానికి సాయి ధరం తేజ్ గారు మొట్టమొదటిసారి వచ్చినప్పుడు ఆ బిల్డింగ్ కట్టకముందు ఆయనతో నేనే మాట్లాడాను. ఆయన ఎంత అభిమానంగా మోకాళ్ళ మీద కూర్చుని 2 చేతుల్లో దండం పెడుతూ మొత్తం మేము అడిగిందంతా విన్నారు ఆయన. మేము అడిగింది ఏంటంటే, అదేవిధంగా ధరం తేజ గారు మొదట మాట్లాడినప్పుడు ఇలా ఉందండి మా ఆశ్రమం, ఇంకా కొంతమందిని చేర్చుకుంటామండి, సాయం చేయండి అంటే ఆయన బిల్డింగ్ కట్టించారు. ఇప్పుడు అది ఎలా వచ్చిందంటే, ఈ వరద ఉధృతానికి, ఈ జల ప్రళయానికి మమ్మల్ని అందరినీ ఆ మేడ మీదకి పంపించారు. 40 మందిని, సుమారుగా 45 మందిని. అక్కడికే ఒక స్టవ్ తీసుకొచ్చి పొద్దున్న టీ కాయించి మన 50-40 మందికి ఇప్పించేవారు. ఆ తర్వాత టిఫిన్ మేడ మీదే వండేవారు. మా మేడం వండించి మాకు టిఫిన్ పెట్టించేవారు. తర్వాత భోజనము అన్ని ఏర్పాట్లు చేశారు. నిజంగా సాయి ధర్మతేజ గారు చేసిన దానికి ఈ వరద ఉధృతి నుంచి, ఈ జల ప్రళయం నుంచి మేము రక్షింపబడ్డాము. ఆ పైన ఆ రూమ్లో ఉండే ఆకలి అనే ప్రశ్న లేకుండా మా మేడము చాలా అక్కడే మేడ మీదే వండిస్తున్నారు. స్టవ్, గ్యాస్ సిలిండరు పెట్టుకొని. ఎంత కష్టం చూడండి. అదే కాక మాకు డాక్టర్ గారు కూడా ఉన్నారు. ఎప్పుడు ఫోన్ చేసినా వస్తారు మా ఆశ్రమానికి. ఇంకా మాకేం కావాలి, డాక్టర్ ఉన్నారు, వేళకి తిండి దొరుకుతుంది. ఈ వరద ఉధృతిలో లేకుండా ధరం తేజ గారు కట్టించిన ఆ మేడలో మా రక్షణ. నిజంగా ఇది దైవ సంకల్పము. మా నారాయణ సార్ గారి ఆశీస్సులు ఉండబట్టి మేమందరం ఇప్పుడు జీవించి ఉన్నాము, మీతో మాట్లాడగలుగుతున్నాము. అనేక మంది అనాథలు కావచ్చు. మా మేడం గారు మెంటల్లీ హ్యాండిక్యాప్డ్ అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళని కూడా చేర్చుకుంటున్నారు, అందరినీ పోషిస్తున్నారు. సార్ మాకు కొంచెం కావాలి, ఇలాగ చాలామంది ఉన్నాము అంటే ఆయన ఆ బిల్డింగ్ కట్టించారు. అసలు నేను ఇక్కడ చేరింది మా నారాయణ సార్, దీని ఫౌండర్. ఆయన కారణ జన్ముడు. మొదట్లో 10 మందికి అన్నం పెడుతూ, 4గురికైనా అన్నం పెడుతూ ఆ విధంగా ఈ ఆశ్రమంలో చాలామంది చేరారు. ఆయన కారణ జన్ముడు మా నారాయణ సార్. ఆయన కారణంగానే ఇప్పుడు ఇంతమందిని మేము ఇక్కడ హాయిగా జీవిస్తున్నాము. మా మేడం గారు అయ్యో వీళ్ళు మెంటల్లీ హ్యాండిక్యాప్డ్, వీళ్ళు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అని చూడకుండా అందరినీ ఆదరిస్తారు. అందరికీ పొద్దున్న టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం టీ, మళ్ళీ రాత్రి భోజనం 2, 3, 4, 5 ఐటమ్స్తో పెడతారు. ఇంతకన్నా మాకేం కావాలండి. నేను 1917లోనే నేను ఇక్కడ జాయిన్ అయ్యాను. కానీ మేడం నేను అడిగాను, అమ్మా నేను ఇంకా ఎక్కడికి, ఆశ్రమానికి ఎక్కడికి వెళ్ళాలని లేదు, నాకు ఒక మంచం, ఒక ఫ్యాను ఉంటే చాలు, ప్రశాంతంగా చివరి క్షణం వరకు ఇక్కడే జీవిస్తానని చెప్పడానికి ఈ ఆశ్రమం చాలా బాగా మేనేజ్మెంట్ చేస్తుంది. మా నారాయణ సార్నే నాకు దేవుడిచ్చిన కొడుకు అనేదాన్ని, రియల్లీ. ఆ తర్వాత ఆయన అడుగుజాడల్లో మా మేడం కష్టపడి పగలు రాత్రి కూడా ఆశ్రమం గురించి ఆలోచిస్తూ, దాతలు వచ్చినా, ఎవరు సహాయకులు వచ్చినా, ఎవరు మెంటల్లీ ఆర్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయినా దీనులను, హీనులను చేర్చుకొని ఆవిడ చాలా బాగా జీవింపజేస్తున్నారు. 79. ఆరోగ్య సమస్యలు వస్తే డాక్టర్ గారు వస్తారు, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తాము, నో ప్రాబ్లం, వీళ్ళే పంపిస్తారు. అయితే నాకు ఆరోగ్య సమస్యలు ఏమీ రావు. ఎందుకంటే A to Z యోగా. నేను ఎక్కువ పులుపు, ఉప్పు, కారము తినను, ఎందుకంటే బీపీ, గ్యాస్ వస్తాయని. సాఫ్ట్ ఫుడ్ తీసుకుంటాను. నా హెల్త్ నాకు బాగానే ఉంది. ఐఎమ్ ఆల్ రైట్ బికాస్ వీఆర్ స్టేయింగ్ ఇన్ దిస్ ఆశ్రమ్
నేను అడిగినట్లు మేడం గారు మంచము ఫ్యాన్ ఇచ్చారు, దట్స్ ఆల్. వీళ్ళకేదో తిండి తింటాము లైట్గా. ఈ ఉప్పు కారాలు గ్యాస్ నాలుక ఎన్ని రుచులు కోరుతుందో అన్ని రోగాలు వస్తాయి. మీ వయసు 70 సంవత్సరాలు పైబడింది. 79. 79 సంవత్సరాలు. ఆరోగ్య సమస్యలు ఏమీ రావని చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు. అవును. అలాగే మీరు ఇప్పుడున్న యువతకి ఫాస్ట్ ఫుడ్ కి అలవాటు పడిపోయి ఉన్నారు. అవును. మీరు ఏ సందేశం ఇస్తారు? ఏం చెప్పగలనండి, ఒకటే చెప్పగలను. నాలుక అనేక రుచులు కోరుతుంది, దాంతో అనేక రోగాలు వస్తాయి. అనేక రకాలుగా నాలుగు మాట్లాడితే అనేక చెడ్డ పేర్లు కూడా వస్తాయి. నాలుగుని కంట్రోల్ చేసుకోవాలి సార్. ఫుడ్ విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఫాస్ట్ ఫుడ్స్ తినటం అస్సలు మంచిది కాదు. అలా తినటం మూలంగానే మనకి అనేక బీపీలు, గ్యాసులు ఇవన్నీ వస్తాయి. మనుషులు తన ఆరోగ్యాన్ని తనే ఆలోచించుకొని తన ఆరోగ్యాన్ని తను నిలబెట్టుకోవాలంటే ఫాస్ట్ ఫుడ్స్ తినకూడదు. తినే భోజనం ఏదైనా కానివ్వండి, అది టైమ్లీగా తీసుకోవాలి. ఎప్పుడు పడితే అప్పుడు తినటము, ఎప్పుడు పడితే అప్పుడు పరుగులు తీయటము, నిద్రపోవటం అలాంటివి చేయకూడదు. ఎవ్రీథింగ్ షుడ్ బి టైమ్లీ. అలాంటప్పుడు మనిషి ఆరోగ్యం చాలా బాగుంటుందండి. తినేది తక్కువైనా టైంకి తినాలంటారు. టైమ్లీ. అలాగే ఇప్పుడు అందరూ సంపాదన మీద పడిపోతూ ఆరోగ్యాన్ని పక్కన పెట్టేస్తున్నారు. అదంటే నేను అనే మాట మీకు కోపం వస్తుందేమో, కానీ ఈ కబ్జాలు కానీ సంపాదించిన కోట్లు కానీ శ్మశానం దాకా రావు సార్. వస్తాయంటారా? ఏది రాదు. మనిషిలో ఉన్న నిండు హృదయము, మంచితనము అదే చిరకాలం జ్ఞాపకం ఉంటుంది. లేఖవర్ నారాయణ సార్ ఆయనే కదా మాకు పునాది వేసింది. ఇప్పుడున్న యువత కూడా తమ శరీర ఆరోగ్యం గురించి, మానసిక ఆరోగ్యం గురించి జాగ్రత్తగా ఆలోచించాలి. మార్నింగ్ వాక్ చేయాలి, ఆ తర్వాత లిమిటెడ్ ఎక్సర్సైజులు చేయాలి, టైమ్లీ ఫుడ్ తీసుకోవాలి. విపరీతమైన ఆలోచనలు, అనవసరమైన ఆలోచనలు, ఇతరులకు హాని చేసే ఆలోచనలు లేకుండా నిజాయితీగా మంచిగా బ్రతకాలని కోరుకుంటున్నాను నేను.